హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఇది వాటర్ క్వాలిటీ టెస్ట్కి సంబంధించిన రిజిస్టర్ అండి. నేనైతే ఇలా రాస్తున్నాను, బట్ ఇందులో నేను కూడా కొన్ని మిస్ చేశాను. అవి ఏమేమి మిస్ చేశాను, ఏం యాడ్ చేయాలనేది కూడా మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి అవి నేను కూడా యాడ్ చేయాల్సిన విషయాలు అనమాట. అయితే ప్రీవియస్ నేను ఇలా రాసేసేదాన్ని. ఏ రోజైతే వాటర్ టెస్ట్ కండక్ట్ చేసాము, ఎక్కడ వాటర్ కలెక్ట్ చేసాము, ట్యాప్ వాటరా, ట్యాంక్ వాటరా, అలా రాసుకునేదాన్ని. అండ్ క్లోరినేషన్ వాల్యూ ఎంత వచ్చింది, ఎనీ రీమార్క్స్, రిజల్ట్ ఏ డేట్కి మనం చూసాము, బయాలజికల్ కంటామినేషన్ ఏమన్నా ఉందా అనేది, అండ్ సోర్స్ ఆఫ్ ఐడి అనేది ఇక్కడ మనకి యాప్లో వస్తుంది. అవి నేను యాడ్ చేసుకునేదాన్ని, ఇక్కడ డాక్యుమెంట్ చేసేదాన్ని. చాలాసార్లు మిస్ చేశాను అనమాట ఈ ఐడి అనేది. అంటే రిపోర్ట్ పెట్టడం వల్ల ఆ ఐడి మళ్ళీ ఎక్కడ ఉన్నది అనేది చూసుకోలేకపోయేదాన్ని. బట్ ఒకసారి మనం స్క్రీన్ షాట్ తీసుకుంటే రిపోర్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇది డాక్యుమెంటేషన్ చేసుకునేటప్పుడు అయితే రాసుకోవచ్చు. నేనైతే ఇలా మిస్ చేశాను కాబట్టి అవి మళ్ళీ రాసుకోవాలని అనుకున్నాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు అనిపించింది, ఏ విలేజ్లో తీస్తున్నామో ఆ విలేజ్ మెన్షన్ చేస్తే బాగుంటుందని. ఇక్కడ చూసారు కదా, ఇక్కడంతా బాగానే రాశాను. ఇలాగా డేటు, ఏ విలేజ్లో వాటర్ కలెక్ట్ చేసాము, అండ్ క్లోరినేషను. ఇంకా ఇందులో కొన్ని మిస్ చేశానండి, అవి కూడా మీకు చెప్తాను. అంటే కొన్ని విజిట్స్ అయినప్పుడు కొన్ని కరెక్షన్స్ చెప్తారు కదా, ఆ విధంగా అన్నమాట. కొన్నాళ్ళకి మనం అలా చేస్తుంటే మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇది వేరే మంత్ది. ఇలాగా ఎవ్రీ వీక్ నాకు 4 విలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క విలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క విలేజ్లో చేస్తున్నట్లు. లక్కీగా నాకు ఏంటంటే హ్యామ్లెట్ విలేజెస్ అన్నీ కూడా ఎఫ్డిపి అనేది నాకు వెడ్నెస్డేనే ఉంది. సో నా ఎఫ్డిపిస్ అన్నీ వెడ్నెస్డే ఉంటుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు వాటర్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసేస్తాను. వీక్లీ ఒక విలేజ్ అయితే నాకు టెస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మనం ఏదైనా సెషన్కి వెళ్తాం కంపల్సరీ ఒక వీక్ హ్యామ్లెట్ విలేజెస్లో. అప్పుడు వెళ్ళేటప్పుడైనా వాటర్ అనేది కలెక్ట్ చేసి ఈ విధంగా రికార్డ్ అయితే రాసుకుంటే సరిపోతుంది. అయితే నేనైతే ఇలా రాస్తున్నాను. మీరు అందరూ ఏ విధంగా వాటర్ టెస్ట్ అనేది డాక్యుమెంట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ మధ్యన ప్రీవియస్గా విజిట్స్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు అంటే, ఇక్కడ వాటర్ కలెక్ట్ చేసామని చెప్పాం కదండి, ట్యాప్ వాటర్, ట్యాంక్ వాటర్, విలేజ్ నేమ్ రాసి ఏ హౌస్ దగ్గర వాటర్ శాంపుల్ అనేది కలెక్ట్ చేశారు అంటే ఒక ఐడెంటిఫికేషన్. నియర్ స్కూల్ దగ్గరలో ఉన్న హౌస్ దగ్గర కలెక్ట్ చేశారు, లేదు డైరెక్ట్ ట్యాంక్ దగ్గర కలెక్ట్ చేశారు, ఊరు ఎంట్రన్స్ హౌస్ దగ్గర వాటర్ కలెక్ట్ చేశారు, అలాగా మెన్షన్ చేయమంటున్నారు అనమాట. ఏ హౌస్ అన్నదన్నా మెన్షన్ చేయొచ్చు. అది ఆ ఊర్లో ఎక్కడ ఉంటుంది అనేది ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇక్కడ వాటర్ కలెక్ట్ చేసిన దగ్గర మెన్షన్ చేయాలి. ఎంట్రన్స్ హౌస్ దగ్గర తీసాము, లేదు సచివాలయం దగ్గర తీసాము, స్కూల్ దగ్గరలో ఉన్న హౌస్ దగ్గర ఉన్న ట్యాప్ దగ్గర కలెక్ట్ చేసాము, అలాగే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా అదర్ దెన్ ఇలా రాసుకుంటే రికార్డ్ అయితే సరిపోద్ది. ప్రీవియస్ విజిట్స్ అయినప్పుడు ఈ కరెక్షన్ అయితే చెప్పారనమాట. ఈ విధంగా అయితే వాటర్ టెస్ట్కి ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఇంకా అంతకు మించి ఏముండదు. ఎవరైనా అడిగితే వాటర్ టెస్టింగ్ గురించి ఎలా చేస్తారు, ఏంటి, ఒకవేళ బయాలజికల్ కంటామినేషన్ వస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్స్ అయితే దీనికి సంబంధించి అడుగుతారు. మనం ప్రొసీజర్ ఎలాగ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం కాబట్టి డాక్యుమెంటేషన్ అయితే నేను చెప్పిన కరెక్షన్స్ నేను చెప్పలేదండి. విజిట్స్ అయ్యేటప్పుడు ఇలా అయితే మెన్షన్ చేయమన్నారు, ఎక్కడ వాటర్ కలెక్ట్ చేస్తున్నాం అన్నది. అదొక్కటి విలేజ్ నేమ్ ఒక్కటే కాకుండా ఏ హౌస్ దగ్గర కలెక్ట్ చేస్తున్నాం అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.